ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది కదా. ఇప్పటికే తెలంగాణ సర్కారు పెద్ద కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించింది. మరి చాలా దినాల సంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు దండలాడుతున్న మందకృష్ణ మాదిగ సార్ ఏమంటున్నాడు, ఏం కథ, ఓసారి ఆయన్ను అడిగి తెలుసుకుందాం. పారి ఉన్నారా సారు? ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇన్నరా మందకృష్ణ మాదిగ సార్ ఏమంటుండో, 30 ఏళ్ళ కళ ఇవాళ సాకారం అయిందని మస్తు మురిపెంలో ఉన్నాడు కదా. కానీ చూసిర్రా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంతో కొట్లాడినరు, ఏండ్లకేండ్లు పోరాటాలు చేసిర్రు. మొత్తానికి వాళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది. సుప్రీంకోర్టు తీర్పుతోని ఇవాళ ఎస్సీలందరూ కూడా చాలా సంబరంగా ఉన్నారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.